హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చానండి. అందరు అంటుంటారు భార్య జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది అని. కానీ అలా అస్సలు కాదని, అది పాత సామెతేనండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎవరో తెలియని బయట వ్యక్తితో 7 అడుగులు వేసి తను పెరిగిన ఇంటిని తల్లిదండ్రులను వదిలేసి తనే జీవితం అని సమస్తం వదిలి భర్తతో పుట్టింటిని వదిలి మెట్టినింట కాలు పెడుతుంది. అప్పటి నుండి భర్త, పిల్లలు, అత్త, మామ అని అందరి బరువు బాధ్యతలు మోస్తూ తన కష్టం లోపల దాచుకొని పైకి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేదే భార్య. పిల్లలకు ఒంట్లో బాగాలేకపోయినా, భర్తకి బాగాలేకపోయినా తనే చూసుకోవాలి. అదే ఇంటి ఇల్లాలకి బాగాలేకున్నా వాటిని అన్నీ వదిలేసి ముందుకు నడుస్తుంది. ఉద్యోగం చేసేవాడికన్నా ఒకరోజు సెలవు వస్తుందేమో, కానీ ఇంట్లో ఉండే స్త్రీకి మాత్రం ఎలాంటి విశ్రాంతి ఉండదు. విశ్రాంతి లేకుండా పని చేయవాలి. అందరూ అంటుంటారు, ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఏం చేస్తావు అని. ఒకరోజు స్త్రీ స్థానంలో జీవించి చూడు. అలాంటి రోజు నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేవు. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. అదే స్త్రీ బయట ఉద్యోగం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఎక్కడా విశ్రాంతి లేకుండా పిల్లలను భర్తను ముందుకు నడిచేలా ప్రోత్సహిస్తుంది. ఒక పాట ఉంది కదా, మీరు వినే ఉంటారు, తన గాజుల చెయ్యి కదలారకపోతే ఈ భూమికి తెలవారదు కదా అని. అంతే కదండి. తను ఒక్కరోజు ఇంటిని చూసుకోపోయినా పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు, భర్త ఉద్యోగానికి వెళ్ళలేరు. ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు పెట్టే కామెంట్ ద్వారా నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. మీరు కామెంట్ పెడితే నేను ఏదైనా చేయడానికి ఉన్నానండి. నేనేం చేయాలో, నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కామెంట్ పెట్టండి, కానీ ఖచ్చితంగా చేసి చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి.